అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఒకే ఒకటి గమనించాలి. ఈ అధికారం, ఈ హోదాలన్నీ కూడా మనం ఓట్లేసి మనం మద్దతిచ్చి గెలిపిస్తేనే వాళ్ళకు అన్ని రకాలుగా ఈరోజు అధికారంలో ఉన్నారు. ఈరోజు అధికారం మదం తలకెక్కి కళ్ళు కనిపించకుండా రాష్ట్ర ప్రయోజనాలు గాని రాష్ట్ర ప్రజలను గాని మర్చిపోతున్నారు. ఈరోజు ప్రజా సమస్యలపైన పరిష్కారానికి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏ విధంగా మనం ముందుకు పోవాలి అనేటి పరిష్కరించడం కోసం అసెంబ్లీ అనేది ఒక దేవాలయం లాంటిది. కానీ అక్కడ ఈ వారం రోజులుగా జరిగినటువంటి సమావేశాల్లో ప్రజా సమస్యలు పక్కన పెట్టి ప్రతిపక్ష నాయకుడిని ఏ విధంగా బూతులు తిట్టాం, ప్రతిపక్ష నాయకుడిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాం అనేది మీరు పర్టికులర్ గా అన్ని కూడా గమనించుంటారు. నేను ఈరోజు ఒక సార్ గురించి చెప్తున్నాను. ఈ సార్ గురించి ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డికి అవినీతి కేసుల్లో 31 కేసుల్లో ఉన్నా కూడా నేషనల్ మీడియాలో ఇన్నిసార్లు ఎప్పుడు కూడా రాలేదు. కానీ కరోనా వైరస్ ను స్ప్రెడ్ చేయటంలో ఆ కాళహస్తి ప్రజలకు ప్రాణాలు పోవటం కోసం ఇతను చాలా కష్టపడ్డాడు. అతనే బియ్యపు మధుసూదన్ రెడ్డి. ఇతను మాట్లాడిన మాటలు, అసెంబ్లీలో నిన్న మాట్లాడిన మాటలు, ఆ కాళహస్తి ప్రజలు మాత్రం చూస్తే చెప్పు తీసుకుని కొట్టేస్తారు. ఎందుకంటే అక్కడ వచ్చిన 10 నిమిషాల అవకాశంలో కాళహస్తి ఓట్లేసినటువంటి ప్రజల సమస్యల గురించి మాట్లాడకుండా ఇతను లోకేష్ గారి ముట్టి గడగను, చంద్రబాబు నాయుడు గారి ముట్టి గడగను, అక్కడ కొద్ది సమయం మిగిలితే స్వామి భక్తి, జగన్ గారి పైన స్వామి భక్తి చూపిను. ఎందుకంటే నాకు టికెట్ ఇచ్చాడు, నేను గెలిచాను అంటే ఈడు గేదె కదా, గేదె ముఖం వేసుకొని ఉంటాడు. కాబట్టి ఇతను మాట్లాడిన మాటలు ఒకసారి చూడండి, మళ్ళా చర్చించుకుందాం. కనీసం సరే చంద్రబాబు నాయుడు గారికి ఒక 75 ఉంటుంది అనుకుంటా, 70 సంవత్సరాలు, 75 వయసు ఉంది. సరే ఆయనకు వస్తే కరోనా వస్తుందని భయంతో ఉన్నాడు. సరే వాళ్ళ కొడుక్కే ఉంది, గొన్నేనుగున్నట్టున్నాడు. ఆయనకేం చెప్పు, కొడుక్కి వచ్చి సర్వీస్ చేయొచ్చు. 3 మినిస్టర్లు తీసుకుని హైదరాబాద్ లో కూర్చున్నారు. కాబట్టి దయచేసి సర్వీస్ చేయాలంటే మనసు రావాలి. చూశారు కదా ఫ్రెండ్స్, మన మధుసూదన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అసెంబ్లీలో అనేది. కాళహస్తి ప్రజలారా, ఓట్లేసి గెలిపించి ఆయన అక్కడికి పంపించడానికి కారణం మీరే. ఈరోజు మీ సమస్యలు పక్కన పెట్టి లోకేష్ గారి ముడ్డి గడగను అక్కడ మిగిలిన 10 నిమిషాల సమయంలో ఇతనికి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి గెలిపించాడు కదా జగనన్న, ఆయనకు స్వామి భక్తి చూపినే టైం సరిపోయింది. మీ సమస్యలు పక్కన పెట్టేశాడు పూర్తిగా. ఇప్పుడు మీరే నిర్ణయం తీసుకోవాలి, ఇతన్ని చెప్పుతో కొట్టాలనా లేకుంటే పూలేసి సన్మానం చేయాలా అనేది. దయచేసి గమనించండి. పోతే మధుసూదన్ రెడ్డి గారికి నేను ఒకే ఒక విషయం నేను అడుగుతున్నాను. సార్, మీరు లోకేష్ గారి విషయంలో మీరు మాట్లాడుతున్నారు. లోకేష్ గారు గత 18-19 నెలలుగా రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులపైన, సమస్యలపైన నియోజకవర్గాలలో తిరుగుతూ వరద ముంపు ప్రాంతాలలో తిరుగుతున్నాడు. కానీ మీ కళ్ళేమన్నా ఎవరిదన్నా పెట్టుకోనుండావా, లేకుంటే ఏమైపోయాయి మీ కళ్ళు? కనిపించలేదా? ఎందుకు లోకేష్ గారి పైన పడుతున్నావు? నేను ఒకటి చెప్తున్నాను. ఈరోజు లోకేష్ గారు చదివిన కాలేజీలో ఆయన బాత్రూమ్ కు లెటిన్ కు పోయినాడు కదా, ఆ బాత్రూంలు లెటిన్లు కూడా ఆ కాలేజీలో క్లీన్ చేయడానికి కూడా నీలాంటి వాడిని పెట్టుకోరు. దానికి కూడా అనర్హుడివి నువ్వు. ఈరోజు నువ్వు ప్రజా సమస్యలను పక్కన పెట్టి ఒక బ్రోకరు ఈరోజు నువ్వు కరోనాను స్ప్రెడ్ చేసి కాళహస్తిలో ఎంతో మంది ప్రాణాలు పోవటానికి కారణం నువ్వు. ఈరోజు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి నువ్వు అసెంబ్లీలో మాకందరికీ ఆదర్శంగా ఉండవలసినటువంటి నాయకుడివి, మూతికి మాస్క్ కూడా లేకుండా సిగ్గుందా మీకు? బ్లీచింగ్, పారాసిటమోల్ అని రాష్ట్రంలో ఎంతో మంది ప్రాణాలు పోయాయి. ఈరోజు నీకు 30 కిలోమీటర్ల దగ్గరలో తిరుపతిలో
ఎంపీని కోల్పోయారు, మీ ఎంపీని. కొద్దిగా రాష్ట్ర ప్రజలపైన, రాష్ట్ర సమస్యలపైన మాట్లాడండి సార్. ఎందుకు ఇలాంటి దిగజారి వ్యాఖ్యలు చేసి మాలాంటి వాళ్ళ దగ్గర చెప్పించుకుంటారు? దయచేసి రాష్ట్ర ప్రజలారా, ఇలాంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా బుద్ధి చెప్పాలని రాష్ట్ర ప్రజానీకాన్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు.